చార్ట్స్లో మూమెంట్ కన్నా ట్యాక్స్లో మూమెంట్ ఎక్కువ ఉంది ఈరోజు. రిస్క్ నిధి రివార్డ్ గవర్నమెంట్ది. పరిస్థితి ఎలా ఉందంటే మార్కెట్ కాదు, కాస్ట్ని అండర్ ఎస్టిమేట్ చేసినా సరే ట్రేడర్ అయిపోతాడు. బడ్జెట్ అనౌన్స్మెంట్ ఫైనాన్స్ మినిస్టర్ మార్నింగ్ స్టార్ట్ చేసిన ఎస్టీటీ అనౌన్స్ చేసినంత వరకు అందరూ సైలెంట్గానే ఉన్నారు. ఎస్టీటీ అనేది నువ్వు ఆప్షన్ కొన్నప్పుడు కాదు, అమ్మినప్పుడు వేసే ట్యాక్స్. ఎగ్జాంపుల్ నిఫ్టీ 25,000 ఉందనుకో, ఆప్షన్ ప్రీమియం 100 అనుకుందాం, ఒక లాట్ చేస్తున్నాం అనుకుందాం. బడ్జెట్ ముందు సెల్ చేయడానికి 0.1%, విచ్ ఈ 6.5 రూపీస్. బట్ అదే బడ్జెట్ తర్వాత 0.15% ఆఫ్ ఆప్షన్ ప్రీమియం, 9.5 రూపీస్. మ్యాథ్ అంతా బాగానే ఉంది, కానీ అర్థం కావడానికే లెట్స్ కీప్ ఇట్ సింపుల్. నువ్వు స్కాల్పర్ అనుకుందాం. ఇఫ్ యూ ట్రేడ్ 10 లాట్స్ 10 ట్రేడ్స్ పర్ డే, నీకు పడే ఎక్స్ట్రా ఎస్టీటీ ఎంత తెలుసా? 325 పర్ డే. 20 ట్రేడింగ్ డేస్ అనుకుందాం, 6,500 per month. నీ సెటప్ సేమ్, నీ ప్రాఫిట్ సేమ్, బట్ ట్యాక్స్ 6,500 ఎక్స్ట్రా per month. 9:15 to 12:10 నో మూమెంట్ ఎట్ ఆల్. ఈగలు తోలుకున్నారు అందరూ టిల్ షీ అనౌన్స్డ్ ఎస్టీటీ చేంజ్. ఆ తర్వాత రచ్చే సెన్సెక్స్ -1600 పాయింట్స్. పుట్స్ని అందరూ తలెత్తి చూశారు, కన్ను చూపు మేరలో కూడా లేవు పుట్స్. ఆ తర్వాత అంతా ఆవేశపడిన వాళ్ళు ట్రాప్ చేయడంలోనే ఉంది మార్కెట్. మళ్ళీ 2:40 PMకి వచ్చింది మూమెంట్, సేమ్ పుట్స్. ట్రేడర్స్ అందరూ ఆవేశాన్ని అంతా సేద తీర్చుకున్నారు ఈరోజు. హోప్ యూ ఎంజాయ్డ్ ది బడ్జెట్ డే. బాటమ్ లైన్ తెలుసు కదా. ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ వీక్. హౌ వాజ్ యూ డే టుడే? ప్రాఫిట్, లాస్? కమెంట్ డౌన్ బిలో.